నమస్కారం అయ్యగారు. నమస్కారం అండి. నమస్కారం స్తోత్రం అయ్యా. అయ్యా. దండాలయ్యా. అమ్మాయి ఇలారా. చేయి చాపు. అమ్మాయి, ఇది మందైనను చేదుగా ఉన్నను నాకి వేయాలి. నీ చేతిలో వేసేను గనక నువ్వు తినే తీరాలి. అమ్మాయి, ఏడవకమ్మా, ఏడవకో. ఏడిస్తే నీ జబ్బు నయం కాదు. ఇది తిను, నీ జబ్బు నయం అవుతుంది. తినమ్మా. ఎలా ఉందమ్మా? దియ్యగా ఉంది. నాకింకా కావాలి, నాకింకా కావాలి, నాకింకా కావాలి. చూసారా, ఆ అమ్మాయి చేతిలో ఉన్నది తేనని తెలియక ఆ అమ్మాయి మొదట ఎంతో భయంతో ఏడిచింది. అది తేనని తెలిసి నాకింకా కావాలి అని అడుగుతోంది. అట్లే మీకు ఎప్పటినుంచో చెప్పుచున్నాను, మీరు స్వయంగా సన్నిధి కూటములు పెట్టుకోండి, లేక వేరే సన్నిధి కూటములకు వెళ్ళి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందండి అనంటే మీరు కూడా ఈ అమ్మాయి ఏడుస్తున్నట్టే ఏడుస్తున్నారు. దైవ సన్నిధి యొక్క రుచి తెలియని వారు ఇష్టపడరు, ఏడుస్తారు. దాని యొక్క విలువ తెలిసిన వారు ఆనందంతో అనుభవిస్తారు. ఇక పైనను మీరు స్వయంగా కూటములు పెట్టుకునుట, లేక సన్నిధి కూటములకు వెళ్ళి ఆ ప్రభువుని దర్శించి ధన్యులు కాగలరు. ప్రార్థన చేయుదము, మోకరించండి.